నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని రాజియాబాద్లో స్వామి నరింగానాడ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సహించబోమని, వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలకు పాల్పడుతున్నారని అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి దూత మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాజియాబాద్ పూజారి నర్సింగ్ సహనన్ ఆయన ఇంతకు ముందు కూడా ఒక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం కానీ ఎవరు కూడా కానీ ఆయన మీద కేసు చేయడం లేదు. అది ఆధారం చూసుకొని వేరే ఆయన కూడా మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు. భారతదేశం ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో మత చిచ్చి పెట్టడానికి, రాజకీయంగా ఎదగడానికి, మన కుర్చీని కాపాడుకోవడానికి, మత కలహాలు రేపడానికి కొంతమంది దుష్ట శక్తులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి పునరావృతం కాదు అని మేము సభాముఖంగా ప్రతిగా కూరుచున్నాము. ఎప్పుడైతే చట్టాలు కఠినంగా అవుతాయో ఎవరి మతం ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు ఉన్నది, ఎవరి మత ప్రచారం చేసుకోవడానికి రాజ్యం కల్పించిన హక్కు ఉన్నది. ఆ ప్రకారం మన బోధనము, మన మత ప్రచారం మనం చేసుకుంటున్నాం. ఈకోరి మీద కించబెడితే విధంగా ఎవరన్నా చేస్తే ఉరి శిక్ష తీసే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము పత్రికారంగా కోరుకుంటున్నాము. కఠిన చర్య తీసుకొని ఉరి శిక్ష విధించాలని